తండ్రి, నీ నామమును బట్టి వెళ్ళలేని స్తుతి స్తోత్రములు దేవా. మిక్కిలిగా మమ్మల్ని ప్రేమించి రక్షించి మీ కృపలతో మమ్మల్ని నింపి మమ్మల్ని కాచి కాపాడుతున్నటువంటి గొప్ప మహిమగల రాజు అయిన నా దేవా, నీకు స్తుతి స్తోత్రముల దేవా. స్వామి, మిక్కిలిగా మమ్మల్ని కాపాడుతున్నటువంటి గొప్ప దేవా, నీకు వందనాలు స్తోత్రాలు స్వామి. తండ్రి, ఈ జూమ్ మీటింగ్ లో తండ్రి నైనా స్వామి మమ్మల్ని స్వామి చేర్చుకొని తండ్రి నిన్న స్వామి తండ్రి ప్రభా మమ్మలను మీ పాలిభాగస్తులుగా చేసుకున్న గొప్ప విధానమును బట్టి అయ్యా నీకు స్తోత్రాలు స్వామి. ఎందుకంటే సాయంకాల సమయంలో దేవా దైవికమైన ఆలోచన చొప్పున తండ్రి మమ్మల్ని కూడా నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు స్వామి. ఏ ఊరి వారమో ఎచ్చటి వారమో క్రీస్తు యొక్క మహాప్రేమ చేత స్వామి తండ్రి ప్రభా మమ్మల్ని స్వామి మీరు చేర్చుకున్నందుకు నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుండగా స్వామి ఎబినేజర్ గారు స్వామి దైవికమైన ఆలోచన చేత స్వామి తండ్రి శిలువ చాటున వరకు మరుగుపరిచి దైవికమైన శక్తి చేత బలము చేత నింపి స్వామి వారిని దివ్యమైన వాక్య బాణము చేత స్వామి వారిని స్వామి తండ్రి ప్రభా వాక్యాన్ని స్వామి తన హృదయానికి హత్తుకునేటువంటి వాక్యాలు అందించే శక్తిని బలమును వారికి అనుగ్రహించు దేవా. మమ్మల్ని చేర్చుకున్న స్వామి దేవజన స్వామి డానియల్ గారిని స్వామి తండ్రి ప్రభా వారిని కూడా నీ దయకు నీ కృపకు అప్పగిస్తున్నాం తండ్రి ప్రభా. అనేక మంది స్వామి దేవజన స్వామి తండ్రి జూమ్ మీటింగ్ లో స్వామి తండ్రి మాకు కనపరుస్తూ ప్రత్యక్షంగా స్వామి కనబడుతున్నటువంటి వారందరికీ స్వామి దైవికమైన ఆలోచన చేత మమ్మల్ని నింపు తండ్రి. నైనా అమరాపురంలో ప్రత్యేకమైన బెరాక మందిరం తండ్రి నిర్మాణంలో ఉండగా దేవా నీ కృపతో బలపరచండి, స్థిరపరచండి స్వామి తండ్రి ప్రభా. ఆ మందిర నిర్మాణం చక్కగా జరుగునట్లు దేవా స్వామి సహోదరులందరినీ స్వామి ప్రార్థనలు మమ్మల్ని కనిపెట్టి ఈ బెరాక మందిరం నిర్మాణం త్వరగా పూర్తి అగునట్లు స్వామి దేవా అందరూ కూడా వ్యక్తిగత ప్రార్థనలు గుర్తు చేసుకోవాలని తండ్రి నేను మనవి చేస్తున్నాం ప్రభా. ఆ మనవిని ఆలోచించినట్లు సాయం చేయమని దైవికమైన ఆలోచన చేత మమ్మల్ని కూడా బలపరచండి, స్థిరపరచండి. ఈ వాక్యాన్ని స్వామి ధ్యానించి స్వామి భవిష్యత్తులో ఈ వాక్యాన్ని ధ్యానించి మాకును మా బిడ్డలకు స్వామి తండ్రి సంఘానికి ఉపయోగపడేటువంటి మాటలను స్వామి దైవికమైన ఆలోచన చేత మమ్మల్ని నింపండి, బలపరిచి స్థిరపరచమని క్రీస్తు యేసు ఉన్నతమైన నామములో స్తుతిస్తున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన యవనస్తులు జయకుమారుకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. సమయంలో స్థానిక సహోదరులు దేవరాజు బ్రదరు ప్రత్యేక పాట పాడి వినిపిస్తారు, మనం ఆలకిద్దాం. బ్రదర్ దేవరాజు బ్రదర్ వందనాలు బ్రదర్. వందనాలనా పాట ప్రారంభించండి బ్రదర్. ఓకేనా, అందరికీ వందనాలు. వందనాలు బ్రదర్. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. కౌగిటిలో హత్తుకొను నా చింతలన్ బాపును, కౌగిటిలో హత్తుకొను నా చింతలన్ బాపును. హల్లెలూయా 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 హల్లెలూయా. చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును, చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును. హల్లెలూయా 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 హల్లెలూయా
కొరకై మరణించే, నా పాపమున్ భరించే, నా కొరకై మరణించే, నా పాపమున్ భరించే. హల్లెలూయా 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 హల్లెలూయా. చేయి విడువాడు ఎప్పుడు, విడనాడడు ఎన్నడు, చేయి విడువాడు ఎప్పుడు, విడనాడడు ఎన్నడు. హల్లెలూయా 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 హల్లెలూయా. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. అంతేనా? పాటలు నడిపించిన ప్రియులు దేవరాజు బ్రదర్కు ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, ఈ సాయంకాల వేళ దేవుని దాసులు దైవ సందేశాన్ని అందించబోతుండగా మనమందరము మంచి మనసు కలిగి దేవుని వాక్యాన్ని ఆలకించుదాం. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి గత దినాల నుండి జూమ్ మీటింగ్ను మళ్ళీ జూమ్లో యూట్యూబ్ లైవ్ ద్వారా ఆయన సహాయపడుతున్నాడు. ప్రభును స్తుతిస్తూ ఉన్నాం. మరి విశేషంగా మనము దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించిన మేరకు మంచి సమయాన్ని మన ముందుకు తెచ్చారు. మరి పోయిన వారము కూడా సార్సిమన్ బ్రదర్ గారు మన మధ్యకు వర్తమానం అందించడానికి వచ్చినప్పుడు ట్రాన్స్లేటర్ సమస్య వచ్చింది. వాళ్ళకు ఆఫీస్ పరమైనటువంటి పనిని బట్టి రాలేకపోయారు. మరి ఈవేళ బెంగళూరులో జయకుమార్ సహోదరుని తర్జుమాగా ఆహ్వానించాం. 4 గంటలకు సహోదరుడు యొక్క ఆఫీస్కు చాలా బిజీ వర్క్తో తాను బయటికి రావడం 8 గంటలు అన్నారు. మరి మన స్థానిక ప్రియులు కూడా ఆఫీస్లో 8:30 అవుతుందన్నారు. మెట్టుకు స్థానిక సంఘంలో కొంతమంది యవనస్తులు వారు కూడా తరబీదు పొంది ఇన్ ఫ్యూచర్లో ప్రభువు పనిలో సహాయపడటకు ఎంతైనా క్షేమదాయకం. మరి ఈవేళ కూడా దేవుని యొక్క సన్నిధిలో వర్తమానం అందించబోతుండగా దేవుని దాసులు ఎబ్నేజర్ బ్రదరు యవనస్తుడు జాన్ పాల్ ఆయన తెలుగులోనికి తర్జుమా చేస్తాడు. మనమందరం సహకరిద్దాం. మరి ప్రత్యేకంగా ప్రేమైన సోదరులారా, ప్రభు యొక్క ఆత్మ సహాయము కోసమై మన ప్రియులు రాజన్న గారు ప్రార్థన చేస్తారు. మనమందరము ఏకీభవిద్దాం. రాజన్న వందనాలన్నా, ప్రార్థన చేయండి అన్న వాక్య సహాయం కోసమై. ప్రార్థన చేసుకున్నాము. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, గొప్ప ప్రభువా, నీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మహింగల మా తండ్రి, పరలోకములో పరిశుద్ధులని దేవదూతల చేత నాయన ప్రభువా మీరు ఘనపరుచుతున్న దేవుడని మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మహింగల మా తండ్రి, ఇంతవరకు నాయన మమ్మల్ని సజీవులుగా ఉంచి మరొకసారి జూమ్ యాప్ ద్వారా నాయన ప్రభావ మీ బిడ్డలతో కలుసుకొని ఇలాగనైనా మిమ్మల్ని స్తుతించడానికి ఇచ్చిన కృపకై వందనాలు చెల్లించుకుంటున్నాం.
కృపగల మా తండ్రి మమ్మల్ని ప్రేమించి మాకు రక్షణ ఉచితంగా మరి తండ్రి మీరు దయచేశారు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లించుకొనిచున్నాం. ఇంకా రక్షణ లేని వారిని జ్ఞాపకం చేసుకొని మా తండ్రి మీరే రక్షించమని వేడుకొనిచున్నాం. స్థానిక సంఘాన్ని, మీ దాసుని కుటుంబాన్ని మనైనా మీరు బలపరిచి సహాయం చేయండి. అలాగనైనా ప్రభా వాక్యం చెప్పే మీ దాసుడు ఇప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి తండ్రి ఎబ్నేజర్ అన్న గారిని, మరి అలాగే ట్రాన్స్లేషన్ చేస్తున్న యవనస్తుడు జాన్ పాల్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. చక్కగా చేయగలటకు మీ ఆత్మ సహాయం దయచేయమని పాదం చింత ప్రార్థన చేస్తున్నాం. కృపగల మా తండ్రి ఈ కాల పరిస్థితిని బట్టి మరి తండ్రి మీ యొక్క సన్నిధిలో చేరి మిమ్మల్ని అయినా ప్రభావ గణపరచే స్థితి ఉంటుండగా మరి తండ్రి మీ చిత్తమైతే అయినా ప్రభా సంఘాలలో చేరి మిమ్మల్ని గణపరచగలకు సహాయం చేయమని సన్నిధిలో మన తండ్రి ప్రార్థన చేస్తున్నాం. మరి తండ్రి ఈ సమయంలో మీ సన్నిధికి నాయన వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీ వాక్యం ద్వారా నాయన ప్రభా మీ మేలును పొంది నాయన ప్రభా మా ఆత్మీయ జీవితాలలో మరి తండ్రి మమ్మల్ని మేము సరిచేసుకొని ముందుకు సాగుటకు సహాయం చేయమని కోదం చింత ప్రార్థన చేస్తున్నాం. విని వారికి క్షేమం కలుగునట్లుగా సహాయం చేయండి. దాసును బలపరచండి. అయినా ప్రభా మా ఆత్మలకు సమాధానము దయచేయమని పాదం చింత ప్రార్థన చేస్తున్నాం. అలాగే కరోనా యొక్క వైరస్ ను కూడా మన తండ్రి మీ చిత్తమైతే తొలగించండి. అయినా ప్రభా వ్యాక్సిన్ కనుగొనడానికి అయినా ప్రభా ప్రపంచమంతా మన తండ్రి ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా మానవులు వారికి మంచి జ్ఞానాన్ని దయచేయమని పాదం చింత ప్రార్థన చేస్తున్నాం. కృపగల మా తండ్రి ఎట్టి పరిస్థితుల్లోనైనా మాకు తోడుగా ఉండే దేవుడని, మమ్మల్ని అయినా ప్రభా మీరు ఆదరించే దేవుడని అయినా ప్రభా మీ వైపు చూస్తూ ముందుకు సాగుతున్నాం. దేవా సహాయం చేయండి, మమ్మల్ని బలపరచండి, ధైర్యపరచమని మీ పాదం చెంత ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో మన తండ్రి అయినా ప్రభా మీ వాక్యం వినబోచుండగా మా యొక్క ఆత్మల తండ్రి మీ వైపు ఉండగలుగుటకు మంచి ఆలోచన కలిగి వాక్యాన్ని విని మమ్మల్ని మేము సరిచేసుకోవడానికి సహాయం చేయమని మా ప్రభు ప్రిరక్షకుడు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన అన్నగారికి ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వెల్కమ్ టు బ్రదర్ ఎబ్నేజర్ గారు, కోలార్. ప్లీజ్ స్టార్ట్ ద మెసేజ్ బ్రదర్ and John Paul. Praise Lord, brother. Thank you. Kelta ida brother, you are hearing me? Yes, I'm hearing. Okay, thank you. Warm greetings to you all in the blessed name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును ప్రేక్షకుని యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామములో మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను. This is the day that the Lord has made. Let us rejoice in the Lord. ఈ యొక్క దినము ప్రభువు ఏర్పాటు చేసిన దినం. మనం దేవుని ఈ యొక్క దినంలో ఎంతగానో స్తుతించబద్ధులమై ఉన్నాం. I thank God for this privilege He has given to me through Messiah Christian Assembly. ఈ యొక్క శుభ తరుణాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ యొక్క మెస్సియా క్రిస్టియన్ అసెంబ్లీ వారు మమ్మల్ని ఆహ్వానించుండగా Brother Daniel evangelist has been invited me to speak in this Zoom meeting. అయితే డానియల్ గారు ఈ యొక్క జూమ్ మీటింగ్ లో నన్ను వర్తమానం ఇవ్వమని కోరి ఉంటుండగా I know brother for many years. దేవుని సేవకులు చాలా ఏళ్ల క్రితం నుండి నాకు పరిచయమే. So when he called me and asked me to speak, I am accepted with prayer. అయితే దేవుని సేవకులు నన్ను కోరి ఉండగా నేను ఆయన యొక్క కోరిక మేరకు నేను ఆ యొక్క ఆహ్వానాన్ని బట్టి నేను ఇవాళ ప్రార్థించి మీ ముందుకు వస్తున్నాను. I am also bringing to you from Carmel Brethren Assembly in Kolar, Karnataka. అలాగే నేను ఈ యొక్క మా సంఘము కర్మేల్ అసెంబ్లీ నుండి మీ అందరికీ కూడా ఈ యొక్క ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. So it's really joy for each one of us to gather even in this manner. It's the plan of God. అయితే దేవుని చిత్తం ఎలాగుంటుందంటే ఇలాగున కూడా ఇటువంటి పరిస్థితుల్లో కూడా
మనం ఇలాగున ఈ విధంగా చేరి రావడం కూడా ఎంతో సంతోషదాయకం. Every day, these kind of Zoom meetings has been going on throughout our country and also throughout the world. అయితే ప్రతి దినము కూడా భారతదేశంలోను అలాగే ప్రపంచంలోను యొక్క జూమ్ మీటింగ్స్ ఇలాగున జరగడం ఎంతో సంతోషదాయకం. One of the joy which I have to see this Zoom meeting is that అయితే ఈ యొక్క జూమ్ మీటింగ్ లో నాకు ఏది సంతోషకరమైనదంటే many are attending from various part of our country and also elsewhere. అయితే ఈ యొక్క జూమ్ మీటింగ్ లో సంతోషించదగిన విషయం ఏంటంటే మన దేశంలోను వివిధ ప్రాంతాల నుండి ఈ యొక్క జూమ్ మీటింగ్ కి రావడం ఎంతో సంతోషదాయకం. If we conduct a Bible study at our church, probably few people will attend because of the work they may not able to join. అయితే మన యొక్క స్థానిక సంఘంలో మనము బైబిల్ స్టడీని గనక పెట్టినట్లయితే కొద్ది మంది మాత్రమే వారి యొక్క పనులు బట్టి హాజరవుతున్నట్లుగా మనం చూస్తాం. Yeah, you can see many people on Sundays. అయితే ఆదివారం అయితే చాలా మంది మనక సంఘానికి వస్తున్నట్లుగా మనం గమనించగలం. And as somebody says, Sunday Christians. అయితే ఆదివారం క్రైస్తవులుగా వారు పిలువబడుతున్నారు. Yeah, rest of the times when there is a Bible study or prayer or this kind of meeting, when it's going on in our assembly hall, there will be few in numbers. అయితే మన యొక్క స్థానిక సంఘంలో వారపు కూడికల్లో మాత్రం వారు కనపడరు, వారు కేవలం ఆదివారం మాత్రమే కనపడుతూ ఉంటారు. So it is a really joy for all of our brothers and sisters really to have such a meeting. Let us pray that according to God's plan we may gather together for fellowship in the assembly halls. అయితే దేవుని యొక్క మహాకృప చేత మనం ఇలాగున జూమ్ మీటింగ్ కలుసుకోవడం ఎంతో సంతోషదాయకం. దేవుని ఎంతగానో మనం స్తుతించబద్ధులమై ఉన్నాం. We do not know how long this type of Zoom meeting will go on. We do not know, but however, everything in the control of the Lord. అయితే మనకు ఈ యొక్క సమయం, ఈ యొక్క క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఎంత సమయం మనకు వెళ్తాయో ఎంత కాలం మట్టుకు తెలియదు, కానీ దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క తరుణాన్ని బట్టి మనము ఇలాగ ముందుకు సాగిపోదాం. In many places we see that the news of death. అయితే చాలా పరిస్థితుల్లో ఈ యొక్క స్థలాలలో కొన్ని చోట్ల మనము ఈ యొక్క మరణకరమైనటువంటి వార్తలను నేడు వింటున్నాం. One side there is the flood. అయితే ఒక విధంగా ఒక పక్క మనం చూసినట్లయితే వరద ఒక పక్క ఉంది, flood, వరదలు ఒక పక్క ఉన్నాయి. and other side you can see, and there is earthquake also in another place. అయితే భూకంపాలు మరొక ప్రదేశంలో ఉన్నాయి. And also we hear about the food shortage, everything. ఈ యొక్క ఆహార కొదువ కలిగిన వారు కూడా కొన్ని ప్రదేశాల్లో ఉన్నారు. Mainly nowadays we see that this pandemic, the corona COVID-19 is spreading everywhere. అయితే మనము ఈ యొక్క దినాల్లో గమనిస్తుంటుంది ఏంటంటే ఈ యొక్క కరోనా మహమ్మారి ఇది తీవ్రంగా ఉండడం మనం గమనిస్తున్నాం. One thing we know that certain that our God is a God who controls everything. అయితే మన ప్రభువు ఎటువంటి వాడంటే ఈ ఇటు పరిస్థితులు అన్నిటికీ కూడా ఆయన ఆపివేయగలిగినటువంటి సమర్థం కలిగినటువంటి వాడు. Our God, the Lord and Savior Jesus Christ, is the all-powerful God. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చాలా శక్తిమంతుడైనటువంటి దేవుడు. Our Lord Jesus Christ is the all-knowing God. మన దేవుడు ఎలాంటి వాడంటే సమస్తమును ఎరిగినటువంటి వాడు. His presence is everywhere. ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నత ప్రతి చోట కూడా ఉన్నది. So let us feel the presence of God wherever we are, 2 or 3 gather in the name of the Lord Jesus Christ as a family. అయితే మనము ఏ విధముగా కూడుకున్నప్పటికీ ఇద్దరు ముగ్గురు ఏ ప్రదేశంలో కూడుకున్నప్పటికీ ఆయన సన్నిధి ఉందని మనం గమనించి ముందుకు సాగాలి.
So may the Lord speak to each one of us. ఆ యొక్క దేవుడు మనతో ప్రతి ఒక్కరితో కూడా ఆయన మాట్లాడును గాక. His word is the alive and active. ఆయన వాక్యము అది జీవము కలిగినది, అది ఉజ్జీవింపగల చేసేది. And his word is even living today. ఆయన వాక్యము ఈ రోజుకి కూడా ఆయన బ్రతికి ఉన్నది. His word will not change. It's the same yesterday and today and tomorrow. ఆయన వాక్యము అది మారేటువంటిది కాదు. ఆయన వాక్యము ఇప్పుడు ఎల్లప్పుడూ అది ఒకే రీతిగా ఉండేది. And whatever it is written in the word of God, it will fulfill its purpose. అదే దేవుని వాక్యంలో ఏదైతే వ్రాయబడి ఉందో అది వాటి యొక్క కాలం ప్రకారం అది నెరవేరుతూ పోతుంది. అంకుల్ హలో అంకుల్ హలో అంకుల్ అంకుల్ యువర్ వాయిస్ నాట్ కమింగ్ అంకుల్. Some data net connection due to uncle. John Paul, you are hearing me? Yes uncle. Sorry, some disturbance in the network, I believe. Okay. Okay, sorry. You are now you are okay? Okay uncle, now okay. Okay, thank you. So now we are going to the word of God. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. As we all know that we are living in the last days. అయితే మనము ఆ యొక్క క్లిష్టమైనటువంటి అంతిమ దినాల్లో మనం పయనిస్తూ ఉన్నాం. Whenever we read the word of God, we may think that how you can say that it is the last days. అయితే దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తుండగా మనం ఈ యొక్క వాక్య భాగంలో ఏమనుకుంటామంటే ఇది ఎలాగున క్లిష్టమైన దినాలు అని మనం అనుకుంటూ ఉంటాం. From the time Jesus Christ came to this world until he comes to take us, these are the last days from last these many years. అయితే దేవుడు మనల్ని పిలుచుకొని వెళ్ళేంత వరకు కూడా దేవుడు వచ్చి ఆయన వెళ్ళిపోయి మళ్ళా మనల్ని పిలుచుకునేంత వరకు కూడా ఇది చివరి దినాలని మనం గమనించాలి. Either is the first century or it is the 20th century is the last days. అయితే అది మొదటి శతాబ్దం అయినప్పటికీ 20వ శతాబ్దం అయినప్పటికీ కూడా మనం గమనించాల్సింది ఏంటంటే ఇవి చివరి దినాలు అని గమనించాలి. We are going to see from the word of God very quickly about the last days. What other things are happening even. దేవుని యొక్క వాక్య భాగంలో మనం కొన్ని విషయాలు చూసి ఈ యొక్క చివరి దినాలు ఎలాగనో మనం గ్రహించి ముందుకు సాగుదాం. I am very sure that you have heard many messages from the God's word from during this pandemic days of lockdown through this Zoom meeting. అయితే చాలా సార్లు మనం ఈ యొక్క కరోనా ఈ యొక్క మహమ్మారి సమయంలో మనం చాలా వర్తమానాలను వింటూ వస్తూ ఉన్నాం ఈ యొక్క జూమ్ మీటింగ్ ద్వారా. But I'm very sure that what I'm going to speak to you, you must be heard from the word of God. అయితే ఈ యొక్క దినంలో దేవుని వాక్య భాగంలో నుండి దాని గురించిన పూర్తి వివరణ మనము తెలుసుకుందాం.
But I felt that it is necessary to remind a believer this is the last days. అయితే ఈ యొక్క సమయంలో మీ అందరికి కూడా ఎందుకు ఈ యొక్క చివరి దినాలని నేను తెలియజేయడానికి ఈ యొక్క వాక్య భాగాన్ని ఎంచుకున్నాను. Shall we turn our Bibles to the book of 2 Timothy chapter 3 verses from probably 1 to 5 we can read. అయితే ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్య భాగంలో నుండి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 5వ వచనాలను మనం చదువుకుందాం. Yeah, no, I think no need to read now. ఈ యొక్క సమయంలో చదవాల్సిన అవసరం అయితే లేదు. As we look into God's word, you can see the details which is being mentioned in the letter. అయితే మీకు ఉన్నటువంటి బైబిల్ గ్రంథాల్లో నుండి ఈలాగున మనము వాక్య భాగం వెళ్తుండగా మీరు దాన్ని గమనించాలని నేను తెలియజేస్తున్నాను. What are the things will happen in these last days has been mentioned into this particular portion that is about 19 points. అయితే ఈ యొక్క సమయంలో ఏ విధమైనటువంటి అంశాలను ఈ యొక్క వాక్య భాగంలో దేవుడు రాపించాడో ఈ యొక్క భాగంలో మనం తేటగా చూస్తూ ఉన్నాం. There are about 19 points. 19 విషయాలను ఈ యొక్క భాగంలో మనం గమనిస్తున్నాం. For me to speak and John Paul to translate, it may take much time. అయితే 19.2. నేను బోధిస్తూ అలాగే జాన్ పాల్ అనువాదం చేస్తుండగా ఇది కొంచెం సమయం తీసుకుంటుంది. But however, let us see quickly what are the things is been mentioned in the word of God. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా మనకున్నటువంటి సమయంలో ఈ యొక్క 19 విషయాలను మనము ఆలోచించి ముందుకు సాగుదాం. Yeah. Let us read verse 1 of 3rd chapter. 3వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతున్నాను. But know this, that in the last days earliest time will come. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. In Telugu it says apaya karama, you know. Yes. Apaya means is the dangerous days, isn't it? Dangerous. Yes, dangerous. Yes. Dangerous, difficult days also is mentioned in the word of God. అయితే ఈ యొక్క అపాయకరమైనటువంటి దినాలు ఆ యొక్క అంత్య దినములు అని మా యొక్క వాక్య భాగంలో గమనిస్తున్నాం. Very difficult times we are living, brothers and sisters. మనము జీవిస్తున్నటువంటి ఈ యొక్క జీవితం చాలా అపాయకరమైనటువంటి దినాలు. Paul writes that know this. We must know these things. అయితే పౌలు గారు ఏమి రాస్తున్నాడంటే ఈ యొక్క దినాలను గురించి మనము తెలుసుకోవాలి అని రాస్తూ ఉన్నాడు. These difficult days or dangerous days will come. ఈ యొక్క అంత్య దినములు ఈ యొక్క అపాయకరములు అవి వస్తాయి అని పౌలు రాస్తూ ఉన్నాడు. Paul wrote this letter to his beloved son in the faith. అయితే పౌలు తన యొక్క ప్రియ కుమారుడైనటువంటి తిమోతికి ఈ యొక్క లేఖను రాస్తూ ఉన్నాడు. To encourage him to remain strong in the Lord Jesus Christ. ఆ యొక్క ప్రభుని యేసుక్రీస్తునందు ఆయన బలము కలిగి ఉండాలని ఆయన ఎంతో ఉజ్జీవం కలిగి ముందుకు సాగాలని ఆయన రాస్తూ ఉన్నాడు. As you and I read it, we must be encouraged and also remain strong in the Lord Jesus Christ by the help of the Holy Spirit. అయితే ఈ యొక్క వాక్య భాగం మనం గమనించినట్లయితే ఈ యొక్క వాక్య భాగం మనం చదువుతున్నప్పుడు ఈ యొక్క వాక్యం ద్వారా మనం ఎంతో ముందుకు సాగడానికి ఈ యొక్క జీవిత క్రమంలో ఎంతో సహాయకరంగా ఉంటాయి. Apostle Paul says, know this. అపోస్తలుడైన పౌలు ఏం తెలియజేస్తున్నాడంటే దీనిని గమనించండి, దీన్ని తెలుసుకోనండి అని చెప్తున్నాడు. And the difficult days or earliest time will come. అయితే ఈ యొక్క అపాయకరమైనటువంటి దినాలు అంత్య దినములు వస్తాయని తేటగా రాస్తూ ఉన్నాడు. Even Peter also says in his epistle. అయితే పేతురు కూడా తన యొక్క పత్రికలో ఇలాగ రాస్తున్నాడు. 2 Peter chapter 3 verse 3. 2వ పేతురు 3వ అధ్యాయము 3వ వచనంలో గమనించినట్లయితే know this,
first that the scoffers will come in the last days. అంత్య దినములలో అపహాసకులు అపహసించవచ్చు అని రాస్తూ ఉన్నాడు. Yes. They will ask, where is the promise of his coming? అయితే వారు అడుగుతున్నటువంటి ఏంటంటే ఆయన వస్తాడు అనే దానికి ఏది సాదృశ్యం, ఏది కారణం అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. We don't have time to go there, but when you read that chapter, you will see that everything happening from the beginning, what are things are happening, the same remains. అయితే ఈ యొక్క భాగంలోనికి మనం వెళ్ళడానికి సమయం లేదు, కానీ ఈ యొక్క భాగం అంతా గమనించినట్లయితే ముందు నుండి అంత దినాల వరకు ఏం జరుగుతాయో అవన్నీ కూడా తేటగా రాస్తూ ఉన్నాడు. Even Apostle John also, when he wrote his letter, first letter, అయితే యోహాను రాసిన మొదటి పత్రికలో కూడా ఆయన ఇలాగ రాస్తూ ఉన్నాడు. chapter 2 verse 18, రెండవ అధ్యాయము 18వ వచనంలో he says that little children, it is the last hour. చిన్న పిల్లలారా ఇది కడవరి గడియ అని ఆయన రాస్తూ ఉన్నాడు. As you heard that Antichrist will come, Antichrist is coming. అయితే ఈ యొక్క అంత్యక్రీస్తు ఆయన వస్తూ ఉన్నాడు అని రాస్తూ ఉన్నాడు, క్రీస్తు విరోధి. He says that even now many Antichrist have come. ఆయన ఏం చెప్తున్నాడంటే ఈ యొక్క దినాలలో ఎంతో మంది అనేకులు క్రీస్తు విరోధులుగా బయలుదేరి ఉన్నారని రాస్తూ ఉన్నాడు. So when you read that chapter 2, you will understand about that in First John. ఆ మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం భాగంలో గమనిస్తే మీరు అర్థం చేసుకోగలరు. In the book of Jude also is mentioned. యూదా పత్రికలో కూడా ఆయన ఇలాగున తెలియజేస్తున్నాడు. We know about the Jude is the brother of James. అయితే యూదా అనేవాడు యాకోబుకు సహోదరుడు మనకు తెలుసు. And he is half brother of Jesus Christ. అయితే అతను యేసుక్రీస్తు వారికి కూడా ఒక విధంగా సహోదరుడని మనం చూస్తున్నాం. I hope you all understand. When you read the book of Jude, ఈ యొక్క యూదా రాసిన పత్రికను మనం గమనించినట్లయితే the mockers in the last time who would walk according to their own ungodly lust, he says, own ungodly lust. అయితే ఆయన ఏమని తెలియజేస్తున్నాడంటే కొందరు భక్తిహీనులై వారు దేవుని ఎరగనటువంటి వారుగా ఉన్నటువంటి వారుగా చూస్తున్నాం. He says that they are the sensual person and causing divisions. వారు విభేదాలు కలిగించేవారు and not having the spirit. దేవుని యొక్క ఆత్మను వారు కలిగినటువంటి వారు కాదు. He also says that last time. ఆయన కూడా ఈ యొక్క అంత్యకాలం గురించి ఆయన రాస్తూ ఉన్నాడు. But quickly, brothers, we'll see and stick on to the particular book that is in 2 Timothy chapter 3 verses 1 to 5. We'll see that. అదే ఏదేమటికి మనము 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో మనము ఆలోచిద్దాం. Apostasy in the last days and also falling away. That's what it says, falling away. అయితే ఈ యొక్క భాగం మనం గమనించినట్లయితే వారు దేవుని నుండి దూరముగా వెళ్ళిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. Apostle Paul says difficult days or dangerous days will come. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు అపాయకరమైనటువంటి అంత్య దినాలు రాబోతున్నాయి అని చెప్తున్నాడు. This type of in the last days self-righteous people and evil doers, he says. Self-righteous evil doers. అతను ఏం చెప్తున్నాడంటే మనుషులు ఎలాంటి వారంటే స్వార్థ ప్రియులు అలాగే ధనాపేక్ష కలిగినటువంటి వారుగా రాబోతున్నారని చెప్తున్నాడు. And also unruly people, there is no rules, unruly children also he says. అయితే ఆయన ఏం తెలియజేస్తున్నాడంటే వారు దేనిని కూడా ఏదైనా ధిక్కరించే వారుగా ఉన్నటువంటి వారు బయలుదేరి ఉన్నారని చెప్తున్నాడు. And unisexual wickedness also will be there. Unisex wickedness. అయితే ఒకే విధమైనటువంటి మనుషులు వారు దేవునికి విరోధంగా పాపం చేసే వారు కూడా వచ్చి ఉన్నారని ఆయన తెలియజేస్తున్నాడు.
And also he mentioned that in the chapter, accusing others falsely. అయితే వారు ఏ విధంగా మనుషులను చెడుపుతారంటే వారు అబద్ధమాడి దేవునికి వ్యతిరేకంగా వారు చెడుపుతారని చూస్తున్నాం. They will be filled with the wickedness. వారు They will be చెడుతనం అనేటువంటిది వారు కలిగి ఉంటారు. hating things that are good. They will hate that things are good. అయితే 18 విషయాలు వాళ్ళు అవి వారు మంచివని వాళ్ళు తలుస్తూ ఉన్నటువంటి వారుగా చూస్తున్నాం. And some people have the form of godliness but deny the truth. కొంతమంది అయితే వారికి సత్యము తెలిసినప్పటికీ కూడా వారు దాన్ని అంగీకరించినటువంటి వారుగా ఉన్నారు. Even ever learning and continue to reject the truth. They will learn, they will continue to reject the truth. అయితే వారు సత్య విషయమైనటువంటి జ్ఞానాన్ని అయితే పొందుకుంటారు కానీ వారు సత్యాన్ని అనుసరించక వారు దాన్ని తిరస్కరించే వారుగా ఉన్నారు. See, when we look into this particular chapter, men and women will be like this, which is mentioned in that chapter. అయితే మనం గమనించినట్లయితే ఈ యొక్క భాగంలో మనుషులు ఇటువంటి స్థితిలో కలిగి ఉన్నటువంటి వారుగా మనం చూస్తూ ఉన్నాం. The Bible says it's a men. అయితే బైబిల్ గ్రంథంలో ఈ మనుషులు అని చూస్తున్నాం. Second verse. రెండవ వచనం గమనించినట్లయితే Men will be lovers of themselves. అయితే మనుషులు ఎలాంటి వారంటే వారు స్వార్థ ప్రియులు అని మనం చూస్తున్నాం. They always think about themselves. వారి కోసం మాత్రమే వారు స్వార్థంగా ఆలోచించేవారుగా మనం చూస్తున్నాం. Yeah, literally when you think about the people, what they themselves to eat, what themselves to wear, how they have to live their life, they will think about themselves. మనం గమనించినట్లయితే ఈ యొక్క స్వార్థ ప్రియులు ఎలా వంటి వారు అంటే వారు స్వార్థంగా ఆలోచించేవారు. వాళ్ళు ఏమి తింటారో, వారి కోసం ఏమి ధరించుకోవాలో, వారి కోసం ఏదైతే ఉందో వారు స్వార్థంగా ఆలోచించేవారు ఉన్నారు. If my stomach is full, all right. అయితే నా యొక్క కడుపు అనేది అది నిండినట్లయితే చాలు అనుకుంటారు, ఎవరి గురించి ఆలోచించారు. If I'm okay, everything is perfect. నేను చక్కగా ఉన్నట్లయితే ఇంకా ఎవరి గురించి ఆలోచించే అవసరం లేదనుకుంటారు. Even today we can see that in many families, if a husband's stomach is filled, okay, they won't bother about the children, they won't bother about the wife, whether they ate or not ate also. However, అయితే కొన్ని కుటుంబాలు మనం గమనించినట్లయితే కొన్ని కుటుంబాల్లో భర్త అనేవాడు ఎలా ఉంటాడంటే తన కడుపును నింపుకున్నప్పుడు తన యొక్క పిల్లలు వారు ఎలాంటి స్థితిలో ఉన్నారు, వారి ఆహారం అవసరమా లేకపోతే వారి భార్యకు తనకి అవసరమైనది ఏదైనా ఉందా అని ఆలోచించేవారుగా లేరు. they won't bother about others. వారు వేరే వారి విషయమే ఆలోచిస్తున్నారు. Lovers of themselves. వారు స్వార్థ ప్రియులు, వారి కోసం మాత్రమే ఆలోచిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. Even Jesus Christ said in book of Luke, love your enemies. అయితే యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే ఈ యొక్క గ్రంథాల్లో మీ యొక్క శత్రువులను కూడా ప్రేమించండి అని చెప్తున్నాడు. If they're hungry, you feed them. వారు గనుక ఆహారం కలిగినటువంటి వారుగా ఉంటే నువ్వు వారికి ఆహారం పంచిపెట్టేవారుగా ఉండాలని చెప్తున్నాడు. If they're thirsty, give them a water to drink. వారు గనుక దప్పికొన్నట్లయితే వారికి కావాల్సిన దాహాన్ని మీరు తీర్చేవారుగా ఉండాలని చూస్తున్నాం. So as you look into God's word, many are seeking of their own themselves. అయితే మన యొక్క వాక్య భాగం గమనించినట్లయితే స్వార్థ ప్రియులు వాళ్ళ కోసం వారి ఆలోచించే వారుగా ఉన్నటువంటి వారు చూస్తున్నాం. I want to take a lot of references from the scriptures. Still there are 18 more points are there. I wanted to go fast. అయితే ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి. ఒక 18 విషయాలను మన యొక్క రిఫరెన్సెస్ ద్వారా మనము ముందుకు సాగాలని ఆలోచిస్తున్నాను. Yeah. Then secondly, that they will be lovers of money, it says. అయితే రెండవదిగా మనం గమనించినట్లయితే వారు ఎటువంటి వారుగా ఉన్నారంటే ధనాపేక్ష కలిగినటువంటి వారుగా ఉన్నారు. Lovers of money means what is in Telugu, brother? ధనాపేక్ష. So they love money.
వారు ధనాన్ని ఎక్కువగా ప్రేమించేవారుగా ఉన్నారు. What does the Bible says in the 1 Timothy chapter 6 verse 10? అయితే దేవుని గ్రంథంలో 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో ఈ వాక్య భాగం ఏం తెలియజేస్తుందంటే, the love of money is a root cause of all evil. అయితే ఈ Root యొక్క cause of all. టెల్ మీ ద వర్డ్స్ అంకుల్ అగైన్. 10th verse, chapter 6 verse 10. 6వ వచనం 10వ వచనంలో మనం 1 గమనించే Timothy. 1 తిమోతి 6వ అధ్యాయం 10వ వచనం గమనించైతే, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలము అని చూస్తున్నాం. Yeah. Money is necessary for everything. ఈ యొక్క డబ్బు అనేది ప్రతి దానికి కూడా అవసరమైనది. Without money you can't do anything. అయితే ఈ యొక్క డబ్బు లేకుండా నువ్వు ఏ పని కూడా చేయలేవు. If there is no money, there won't be any respect also. అయితే ఈ యొక్క డబ్బు లేకుంటే మనకు సమాజంలో మనకు కావాల్సిన దక్కేటువంటి గౌరవం కూడా మనకు దక్కదు. So money is needed. డబ్బు అయితే అవసరమే, కానీ Money is the root cause of all evil also is mentioned. Money, love of money. అయితే ఈ యొక్క డబ్బు అనేది, ఈ యొక్క ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలం అని మనం చూస్తున్నాం. What does it mean? Is the greedy for money? అయితే ఈ యొక్క వారు ధనంనకు పేక్ష కలిగి ఉన్నారు. Covetousness for the money. Covetousness. Yeah. వారు Greedy. Yeah. వారు ఈ యొక్క ధనాన్ని గురించి ఎప్పుడు ఆలోచిస్తూ వారు ధనాపేక్ష కలిగినటువంటి వారుగా ఉన్నారు. However, how much ever you people have the money, they are not satisfied. అయితే ప్రజలకు ఎంత డబ్బు వచ్చినప్పటికీ కూడా వారు ఎప్పుడు కూడా సంతృప్తి చెందేవారుగా లేరు. That's what Bible says, lovers of money. అందుకే బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది, మీరు ధనాన్ని ప్రేమించేవారు అని తెలియజేస్తుంది. Money is needed for everything, brothers and sisters. అయితే మనుషులకు ప్రతి ఒక్కరికి కూడా ధనం అనేది చాలా అవసరం ప్రియులారా. Here this Apostle Paul was writing in the first letter, chapter 6 verses from 6 also you can see. ఈ యొక్క అపోస్తలుడైన పౌలు 6వ అధ్యాయం 6వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే, But now the godliness with contentment is a great gain. సంతుష్టి సహితమైన దైవ భక్తి అనేది గొప్ప లాభ సాధనమైనదని రాస్తూ ఉన్నాడు. Yes. We have not brought anything into this world. Next verse. అయితే దాని కింద వచనంలో గమనించినట్లయితే, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు. And also it is certain that we cannot carry anything from this world out. అయితే దీనిలో నుండి మనం ఏమీ కూడా తీసుకొని పోలేమని రాస్తున్నాడు. So how we should be? That further verse you can see there. 8th verse. మనం 8వ వచనంలో గమనించినట్లయితే, దీనిలో Having food and clothing, with this shall be content. కాగా అన్న వస్త్రములు గలవారై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము అని రాస్తూ ఉన్నాడు. Yes. The 9th verse is clear. 9వ వచనము చాలా తేటగా రాస్తూ ఉన్నాడు. But those who are desired to be rich. అయితే ధనవంతులగుటకు అపేక్షించు వారు, many are who want desire to be rich and they fall into temptations and snare. అయితే ధనమునకు ఎవరైతే వారు ధనమునకు అపేక్షించి వారు ఎలా ఉంటారంటే, వారు శోధనలోకి ఉరిలోనికి పోతారని రాస్తున్నాడు. Yeah, they are in temptation and they are the snares. వారు అనేక విధములైనటువంటి దురాశలకు, వారు శోధనలోకి వెళ్ళిపోతారని చూస్తున్నాం. Yeah, many are foolish, and also it says, and harmful lust which are drawn to destruction, it says. అయితే చాలా మంది అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలలో పడతారని మనం చూస్తున్నాం. Many are falling into the temptations. Many are falling into the snares because of the desire of money. They want to be rich. అయితే చాలా మంది ధనవంతులు కావాలని ఇటువంటి శోధనలోకి, ఇటువంటి ఉరిలోనికి వెళ్తే వారుగా ఉన్నటువంటి చూస్తున్నాం. That's what the Apostle Paul says. అందుకే అపోస్తలుడైన పౌలు Love of రాస్తున్నాడు, money is the root. Love of money is the root cause of all evil. అయితే ఈ యొక్క ధనం అనేది
ప్రతి ఒక్క సమస్తమైనటువంటి విధానానికి కీడులకు మూలం అని మనం చూస్తున్నాం. See, when you read the next continually, which some have strayed from the faith because of their greediness, they go on from the faith. అయితే ఈ యొక్క ధనాపేక్ష కలిగినటువంటి వారు ఎలా ఉంటారంటే వారు దేవుని నుండి వారు దూరంగా అవిధేయులై తొలగిపోయేవారుగా ఉన్నారని మనం చూస్తున్నాం. They pierce themselves with many sorrows. అయితే వారికి మాత్రమే ఆలోచించి వారు సమస్తమైన నాశనంలోనికి వెళ్తారని మనం చూస్తున్నాం. But the man of God which is required in Christian life, అయితే ఈ యొక్క క్రైస్తవ జీవనంలో మనం దేవుని కలిగి జీవించాలి. Paul says that flee from all these things. అయితే పౌలు చెప్తున్నాడు ఈ యొక్క సమస్తమైనటువంటి విషయాల నుండి మీరు దూరం పొండి దూరం దేవుని దగ్గరకు రండి అని చెప్తున్నాడు. Pursue righteousness, godliness, faith, love, patience, gentleness is mentioned there. అయితే ఆయన చెప్తున్నటువంటి ఏంటంటే ఆయన నీతి, న్యాయము, విశ్వాసము ఇవన్నీ కూడా కలిగి ఉండాలని రాస్తూ ఉన్నాడు. When we live in these last days, brothers and sisters, we see the people are lovers of money. అయితే మనం ఈ యొక్క అంత్య దినాల్లో ఉంటుండగా దేవుడు ఏం చెప్తున్నాడంటే జనులు వారు ధనాపేక్ష కలిగినటువంటి వారుగా ఉన్నారని ఆయన రాస్తున్నాడు. Yeah, when you come back to the chapter 3 of second letter Timothy, మనం 3వ అధ్యాయంలోనికి మనం గమనించినట్లయితే తిమోతికి రాసిన పత్రిక, yeah, there we can see that there will be boasters. అయితే కొంతమంది బింకములాడువారు ఉన్నారు అని చూస్తున్నాం. Yeah, and then fourthly we can see the proud. అయితే 4వదిగా మనం చూసినట్లయితే వారు అహంకారులుగా ఉన్నటువంటి వారుగా మనం చూస్తున్నాం. Pride. అదే దూషకులను చూస్తున్నాం. God resists the proud, but he gives grace to the humble. అయితే దేవుడు గర్వం కలిగినటువంటి అహంకారులకు ఆయన కృప చూపించాడు, కానీ ఈ యొక్క ఎవరైతే తగ్గించుకొని ఉంటారో వారికి ఆయన సహాయం చేసేవాడుగా ఉన్నాడు. From where this nature has come, this proud or pride? అయితే ఈ యొక్క అహంకారము లేదా గర్వం అనేది ఎక్కడి నుండి వస్తుంది? It's from Satan. అది సాతాను అపవాది నుండి మాత్రమే వస్తుంది. We are the children of God. మనమైతే దేవుని పిల్లలము. Once we are the children of devil. మనమైతే వెనుకటి స్థితిలో మనము సాతాను అపవాది సంబంధులుగా ఉన్నటువంటి వారం. This proud, because of the pride, Satan have fallen down from the heaven. You all know about that. మీ అందరికీ తెలుసు అపవాది సాతాను ఆ యొక్క గర్వము కలిగినటువంటి వాడుగా ఉండి ఆ యొక్క పరలోకం నుంచి ఆయన త్రోసివేయబడ్డాడుగా మనం చూస్తున్నాం. Some people are proud about their riches. అయితే కొద్దిమంది వారికి ఉన్నటువంటి ధనాన్ని బట్టి వారు గర్వం కలిగినటువంటి వారుగా ఉన్నారు. Some people are proud about their education. వారికి ఉన్నటువంటి ఆ యొక్క విద్యార్హతను బట్టి వారు గర్వం కలిగినటువంటి వారుగా ఉన్నారు. Some people are proud about their handsomeness or fairness. అయితే కొద్దిమంది అందము వారికి ఉన్నటువంటి సౌందర్యం బట్టి వారు గర్వం కలిగినటువంటి వారుగా ఉన్నారు. So many things I can go on sharing about the pride, what it's called. అయితే ఈ యొక్క అహంకారం గురించి గర్వం గురించి ఎన్నో విషయాలు మనము చూస్తూ వెళ్ళగలం. Yes. And fifthly you can see that blasphemer also. అయితే మనం 5వదిగా గమనించినట్లయితే ఈ దూషకులు అని మనం చూస్తున్నాం. And sixthly you can see the disobedient. అయితే 6వదిగా మనం గమనించేస్తే అవిధేయులుగా మనం చూస్తున్నాం. Yes, disobedient to who? అవిధేయత ఎవరికి అవిధేయులుగా ఉన్నారు? They are disobedient to the parents. వారు తల్లిదండ్రులకు అవిధేయులు కలిగి ఉన్నారు. They are disobedient to father and mother. వారు యొక్క తండ్రికి వారి తల్లికి అవిధేయత కలిగి జీవిస్తున్నారు. Disobedience started from where? Garden of Eden. అది యొక్క అవిధేయత అనేది ఎక్కడి నుండి ప్రారంభమైంది? ఆ యొక్క ఏదైనా తోట నుండి ప్రారంభమైంది. First man. మొదటి మనుష్యుడు. We are the followers of second man, second Adam. అయితే మనమైతే కడపటి ఆదామైనటువంటి ఆయన నడిచే వారంగా ఉన్నాం. Jesus Christ is the second Adam. అయితే యేసు క్రీస్తు వారు కడపటి ఆదాం. We are the children of him, followers of him.
మనము ఆ యొక్క దేవునికి సంబంధించినటువంటి వారం. We can see disobedience even today in the last days. మనం ఈ యొక్క చివరి దినాల్లో కూడా ఈ యొక్క అవిధేయత అనేది మనం గమనిస్తూ ఉన్నాం. Bible speaks about the obedience. ఆ యొక్క పరిశుద్ధ గ్రంథము ఈ యొక్క విధేయతను గురించి మాట్లాడుతుంది. Children are learning, youths are learning, elderly ones are learning about the obedience, studying about obedience. పిల్లలు అలాగే యవనస్తులు పెద్దలు అందరూ కూడా విధేయతను నేర్చుకుంటూ ఉన్నారు. Because we have the new nature, we are the new creation, not we are old creation. ఎందుకంటే మనం నూతన స్వభావం కలిగినటువంటి వారం, నూతనంగా మనము జన్మించినటువంటి వారం, మనము పాత జన్మ కలిగినటువంటి వారం కాదు. But in the last days we can see the obedience are dimming. అయితే ఈ యొక్క చివరి దినాల్లో మనం గమనించితే విధేయత అనేది అది తగ్గిపోతున్నటువంటిగా మనం చూస్తున్నాం. Disobedience are increasing. అయితే ఈ యొక్క అవిధేయత అనేది చాలా మందికి పెరిగిపోతూ ఉంది. Yes. Ephesians chapter 6 verse 1 what it says? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం మనకి ఏం తెలియజేస్తుంది? Children, obey your parents in the Lord. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి అని మనం చూస్తున్నాం. Children means who are the children? పిల్లలంటే ఎవరండి? Not only even John was writing in his letter, little children. Who are the little children? Means it's a Sunday school children. యోహాను పత్రికలో కూడా మనం గమనించితే ఆయన కూడా ఏం రాస్తున్నాడంటే చిన్న పిల్లలారా అని రాస్తున్నాడు. చిన్న పిల్లలంటే మనం చిన్న పుట్టిన పిల్లలా? Are Sunday school children? ఈ యొక్క సండే స్కూల్ వెళ్ళే పిల్లలా? No, it's all the children of God. అయితే పిల్లలు అంటే ఎవరైతే దేవునికి సంబంధించిన వారో వారందరూ కూడా పిల్లలు అని రాస్తూ ఉన్నాడు. Those who are born in the family of God are the children. అయితే దేవునిలో ఎవరైతే తిరిగి జన్మించారో వారందరూ కూడా ఆయన పిల్లలు అని గమనిస్తూ ఉన్నాం. So the Bible says, children, obey your parents. అయితే మనం గమనించినట్లయితే పిల్లలారా మీ యొక్క తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి అని గమనిస్తూ ఉన్నాం. I do not know John Paul married or not. నాకు John John Paul? No uncle, not it. Did you marry? No uncle, no. How old are you? 25 uncle. No, how old are you? What is your age? 25. 25. Yeah, your father is Daniel, isn't it? Yes uncle, yes. Okay. See, Daniel, you know, John Paul is 25 years old. ఈ యొక్క జాన్ పాల్ 25 ఏళ్ళు కలిగి ఉన్నాడు. His father is old, elderly. His father is there. వారికి తండ్రి గారు వారు కొంచెం పెద్ద ఈ వయసు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. Yeah, John Paul has to obey your father. జాన్ పాల్ వారి యొక్క తండ్రికి విధేయత కలిగి జీవించాలి. If the brother Daniel has the father who is in the year of 90 years. అయితే దానియేలు వారి యొక్క తండ్రికి ఆయన విధేయత కలిగి జీవించాలి. Father, 90 years old. ఆయన యొక్క తండ్రికి ఆయన వయసు కలిగినటువంటి వాడు. See, it's not that mean that little children, but all the children, they have to obey. Depends upon their age. అయితే చిన్న పిల్లలు అని కాదు, కానీ అది వయసుతో వారి యొక్క తల్లిదండ్రులకు వారు విధేయత కలిగి జీవించాలి. Yeah, here what the Bible says, children, obey your parents in the Lord, which is right. అయితే ఇక్కడ ఏం తెలియజేస్తుందంటే పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులండుడి, ఇది ధర్మమే అని రాస్తూ ఉన్నాడు. Even Bible says, honor your father and mother to live long. అయితే And also on the earth is well with you. దేవుని యొక్క వాక్య భాగాలను గమనించినట్లయితే నీవు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము అని రాస్తూ ఉన్నాడు. Where does the obedience start? The obedience starts at the home. అయితే ఈ యొక్క మనుషుడు
ఏ విధేయత అనేది తన యొక్క కుటుంబం నుంచి మొదలు పెట్టాలి. And then when you read fifth verse, I don't have time to speak everything, just quickly we'll go. Fifth verse. ఈ యొక్క 5వ వచనం గమనించినట్లయితే, Bond servants, be obedient those who are your master according to the flesh. which chapter uncle? Ephesians chapter 6 verse 5. దాసులారా యథార్థమైన హృదయం గలవారై భయముతోను వెనుకతోను క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులైయుండుడి. Men or women who are working in the company or hospitals or wherever they are working, they have to obey their masters in the Lord. అయితే ఎవరైతే మనుషులు వారి యొక్క ఆఫీస్లోను వారి యొక్క ఉన్నటువంటి ఉద్యోగాల్లోను వారు ఎక్కడైతే పనిచేస్తున్నారో వారందరూ కూడా వారి యొక్క యజమానులకు లోబడి విధేయత కలిగి ఉండాలి. Last days we are seeing disobedience. అయితే ఈ యొక్క చివరి దినాల్లో మనము అవిధేయత అనేది చూస్తున్నాం. But word of God says obedience starts from home. అయితే దేవుని యొక్క వాక్య భాగం ఏం తెలియజేస్తుందంటే మీ యొక్క కుటుంబం నుంచి ఈ యొక్క విధేయత అనేది ప్రారంభించాలని తెలియజేస్తుంది. And it goes to the workplace. అక్కడ ఈ కుటుంబం నుంచి మనం పనిచేసే స్థలానికి వెళ్తుంది. Then after you got a good job, you will get married. అయితే నీకు ఒక మంచి ఉద్యోగం వచ్చినప్పుడు నీవు ఎవరినో ఒకరిని వివాహం చేసుకుంటావు. In Ephesians chapter 5, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే, chapter 5 verse 22, 5వ అధ్యాయం 22వ వచనం గమనించినట్లయితే what does it say? అక్కడ ఏమి తెలియజేస్తున్నాడంటే, Can you read, brother? స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. That means obedient, no? అయితే ఇక్కడ విధేయత అనేది మనం చూస్తున్నాం. లోబడి. Yes. Wife, obey your own husband. అయితే మీ యొక్క స్వపురుషులకు ఎందుకు సొంత పురుషులకు లోబడి ఉండాలని మనం చూస్తున్నాం. First you have to obey your own husband. అయితే మీకు కలిగినటువంటి మీ భర్తకు మీరు లోబడి ఉండాలి. Or submit to them. అయితే వారికి మీరు పనిచేసేవారుగా ఉండాలి. Other husband, many women will obey. అయితే వేరే Other husbands, many women will obey. అయితే వేరే యొక్క భార్యాభర్తలు వారు లోబడి ఉంటారు. They will give much respect, honor. వారు ఎంతో వారు మీకు గౌరవం ఇచ్చేవారుగా ఉంటుంటారు. It's good. అయితే అది మంచిదే కానీ But it says that obey your own husband. అయితే ఇక్కడ గమనించినట్లయితే మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి అని చూస్తున్నాం. As unto the Lord, as unto the Lord, Bible says. అయితే ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండాలి. We will say that I am obeying my God. మనం చెప్తాము దేవునికి మనము లోబడి ఉన్నామని. But it's not much. Yes. But even if I'm not obeying my husband, also no matter. అయితే మనము ఈ యొక్క భర్తలకు మనము విధేయత కలిగి జీవించకపోతే అది ఎందుకు పనికి రానిది. But Bible says, obey your own husband as unto the Lord. అయితే బైబిల్ గ్రంథం ఏం తెలియజేస్తుంది? ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండాలి. One more thing also I wanted to bring to your attention related to that obedience, that is in the 1 Peter chapter 5 verse 5. అయితే ఇంకొక భాగాన్ని మనం చూసినట్లయితే మొదటి పేతురు 1వ అధ్యాయము 5వ వచనం గమనించండి. Yes. What does the Bible says in 1 Peter chapter 5 verse 5? Likewise, you young people, obey yourselves to the elders. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సున్న వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకోనండి అని చూస్తున్నాం. It's there now, 1 Peter chapter 5 verse 5, brother? Yes, అంగర్. 1 Peter chapter 5 verse 5. Yes, అంగర్. Yeah. In English it says, yeah, likewise you young people obey yourself to the elders. Yes, all who are submissive to one another be clothed with the humility. And God resists the proud and he gives grace to the humble. So the youth in the
church or in the assembly, they have to obey their elders. అయితే ఏవైతే యవనస్తులు ఉన్నారో చిన్నలు ఉన్నారో వారందరూ కూడా వారి యొక్క సంఘంలో ఉన్నటువంటి పెద్దలకు వారు లోబడి ఉండాలి అని మనం చూస్తున్నాం. Yes, they have to obey the leaders. వారు పెద్దలకు ఒక బాధ్యత కలిగిన వారికి విధేయత కలిగి ఉండాలి. So the last days we are seeing even today in the Christendom, in the church, disobedience. అది ఈ యొక్క చివరి దినాల్లో కూడా మనం గమనించినట్టయితే వారు ఎంతో అవిధేయత కలిగినటువంటి వారుగా ఉన్నారు. So we have seen that disobedient to their parents in the book of Timothy, 2 Timothy chapter 3. And we have seen already. 2వ తిమోతి పత్రిక మనం గమనించినట్టయితే వారు అక్కడ తల్లిదండ్రులకు అవిధేయత కలిగి జీవిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. If they are not learn obedience at their home, they won't obey in their workplace. అయితే వారి యొక్క కుటుంబంలో వారు విధేయత కలిగి జీవించకపోతే వారు పనిచేసే స్థలంలో కూడా వారు విధేయత కలిగి జీవించారు. If they are not obeying in home and in the workplace, they won't obey in the as to the husband. అయితే వారు అక్కడ విధేయత కలిగి జీవించకపోతే అవిధేయత కలిగి ఉంటే వారి యొక్క సొంత పురుషులకు కూడా వారు అవిధేయులుగానే ఉంటారు. If they are not obeying in the home, they are not obeying, in the workplace. If they are not obeying in the home, they won't obey in the church also. అయితే వారి యొక్క కుటుంబంలోను అలాగే వారి యొక్క పనిచేసే స్థలాల్లోనూ అలాగే వారి యొక్క భార్యలకు వారి భర్తలకు వాళ్ళు లోబడి ఉండకపోతే వారి సంఘంలో కూడా వారి పెద్దలకు బాధ్యత కలిగిన వారికి లోబడరు. How long we have to obey, brothers and sisters? మనం ఎంతవరకు మన యొక్క పెద్దల్ని మనం గౌరవిస్తూ విధేయత కలిగి జీవిస్తున్నాం? Obedience from birth till the death. ఈ యొక్క విధేయత అనేది ఎంతకాలం అంటే మనం పుట్టిన మొదలుకొని మనం చనిపోయేంత వరకు కూడా విధేయత అనేది ఉంటుంది. Jesus Christ is our role model. He is our example before us. అయితే యేసుక్రీస్తు వారు మనకు ఎంతో ఒక చక్కని పోలికగా ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు విధేయతకు. Jesus obeyed when he was in mother's place, parents' place. యేసుక్రీస్తు వారు తన యొక్క తల్లి దగ్గర ఉన్నప్పుడే ఆయన విధేయత కలిగి జీవిస్తున్నాడు. Jesus Christ was obedient to the heavenly Father. యేసుక్రీస్తు వారు తన తండ్రికి విధేయత కలిగి జీవిస్తున్నాడు. And Jesus Christ was obedient to the point of death. అయితే ఆ యొక్క మరణమునకు కూడా ఆయన విధేయత కలిగి ఆయన విధేయత చూపిన వాడుగా మనం చూస్తున్నాం. Even to the death of the cross, when he was dying on the till to the death of the cross. అయితే సిలువలో ఆయన తుది శ్వాస ఆయన మరణించేంత వరకు కూడా ఆయన విధేయత కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. Yes, we are the followers of the Lord Jesus Christ. Let us obey our parents, not to be disobeyed. అయితే మనము యేసుక్రీస్తునకు సంబంధించిన వారిగా ఉన్నప్పుడు మనము యేసుక్రీస్తు ఎలాగైతే విధేయత కలిగినాడో మన యొక్క తల్లిదండ్రులకు కూడా మనం విధేయత కలిగి జీవిస్తాం. As the time is going up, I wanted to go quickly, brothers and sisters. Another few more points are there. We'll go back to 2 Timothy chapter 3. అయితే ఈ యొక్క సమయంలో మనము గమనించినట్లయితే ఈ యొక్క సమయంలో మనకు సమయం వెళ్తుండగా మనము త్వరగా ముందుకు సాగుదాం. Then Bible says about the unthankful people. అయితే దేవుని యొక్క వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ఎవరైతే కృతజ్ఞత లేని వారు ఉన్నారో వారిని గురించి కూడా ఇక్కడ రాస్తూ ఉన్నాడు. Yes, whatever you do good to the people, but they won't be thankful to you, brothers, in the last days. అయితే ఈ యొక్క చివరి దినాల్లో నీవు ఎవరికైతే సహాయం చేస్తావో వారందరూ కూడా నీకు కృతజ్ఞత లేని వారుగా ఉన్నారు. You may think that, oh, I have done so many things to them, good to them from their birth till their marriage or till their life settlement or into the church or wherever it may be, but they are not thankful to me. But you can see this is the last days, unthankful people. అయితే నువ్వు ఏ విధమైనటువంటి సహాయం చేసినప్పటికీ వారికి కుటుంబంలోనూ అలాగే వారికి వివాహ విషయంలోనూ ఏ విధమైన సమస్యలు ఉన్నప్పుడు సహాయం చేసినప్పటికీ కూడా వారి యొక్క చివరి దినాలు ఎలా ఉన్నారంటే కృతజ్ఞత లేని వారుగా ఉన్నారు. But you can see on the last days, brothers and sisters, unholy people will be there. అయితే ఈ యొక్క సమయంలో ఎంతో మంది జనాలు ఎలా ఉన్నారంటే వారు పరిశుద్ధత లేని వారుగా ఉన్నారు.
we can see the Lord and we can worship the Lord with the holiness. అయితే మనము ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం పరిశుద్ధత కలిగి ఆరాధించాలి. Without the holiness, we cannot worship God. మనలో పరిశుద్ధత లేకుంటే మనం దేవుని ఆరాధించలేము. But in the last days, unholy people are there. అయితే ఇక చివరి దినాల్లో, కడవరి దినాల్లో ఆ యొక్క పరిశుద్ధత లేనివంటి వారుగా జనాలు ఉన్నారు. The unloving people also is there mentioned. 9th point is the unloving people. 9వదిగా మనం గమనించినట్లయితే వారు ప్రేమ లేనటువంటి వారుగా ఉన్నారు. Because they love the money, they love themselves, how they love others. అయితే They వారు don't can see anything. ధనాన్ని ప్రేమిస్తున్నారు, వారు స్వార్థ ప్రియులుగా ఉన్నారు. వారు ఎలాగున ఇతరులను ప్రేమిస్తారు? Unforgiving people you can see in the word of God. అయితే దేవుని యొక్క వాక్యంలో భాగంలో క్షమించే వంటి జీవితాన్ని కలిగినటువంటిగా వారు లేకుండా చూస్తున్నాం. 11:3 we can see that tell lie about the people. 11th point. Slanderers. 11వదిగా మనం గమనించినట్లయితే Yeah. 11th. Slanderers. Next point. After unloving is the next point. 11th one. ఆ 11వదిగా మనం చూసినట్లయితే వారు ప్రేమ లేనటువంటి వారుగా ఉన్నారు, అలాగే వారు భక్తి లేనటువంటి వారుగా ఉన్నారు. And unforgiving people also is there, and also you can see there. అయితే ఈ యొక్క జనాలు ఎలా ఉన్నారంటే వారు క్షమాపణ కూడా క్షమించే వారుగా లేరు. 12th you can see that without self control. వారు వారిని వారు నియంత్రించుకునేటువంటి వారుగా లేరు. And also brutal people you can see, that cruel people you can see there. అయితే ఎంతో క్రూరమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి వారు ఉన్నారు. And also people you can see the 14th point, that hate what is good. అయితే 14వదిగా మనం గమనించినట్లయితే మంచిని ప్రేమించే వారు ఎవరు లేరు. And also 15th thing we can see that they will turn against their friends, and also they will betray others. అయితే మనం 15వ గమనించినట్లయితే వారు వారి మంచిదాన్ని వదిలేసి వారు చెడు దాని వెంట వెళ్ళేవారుగా ఉన్నారు, వారికి దాని నుండి బయటికి వెళ్ళేవారుగా ఉన్నారు. And the 16th you can see that they will act without thinking. అయితే వారు ఏ విధమైన ఆలోచన లేనటువంటి వారుగా ఉన్నారు. And also for 17th you can see that they will think they are better than the others. వారు ఏమి ఆలోచిస్తారంటే వారికంటే వేరే వారు ఎక్కువ, వారికంటే ఎవరు కూడా ఎక్కువ కాదని వారు ఆలోచిస్తారు. And 18th you can see that they will love what pleases them instead of loving God. అయితే 18గా గమనించినట్లయితే వారు దేవుని వదిలిపెట్టి వారి సొంత ఆశల కోసం వారు ఆశించేవారుగా ఉన్నారు. Last days they will be the lovers of pleasures rather than the lovers of God. అయితే ఈ యొక్క చివరి దినాల్లో దేవుని ప్రేమించరు, కానీ వారు వారికి కావాల్సిన దాని కోసం వాళ్ళు ప్రేమించేవారుగా ఉన్నారు. Yes, there is no love for the Lord, to worship the Lord. అయితే దేవునికి ఆరాధించాలంటే వారిలో ప్రేమ లేదు. There is no love for prayer. వారికి ప్రార్థించాలంటే కూడా వారికి సమయం లేదు. There is no love for the word of God to study systematically from the church. అయితే వారిలో ప్రేమ లేదు దేవుని వాక్యాన్ని వారు ధ్యానించాలంటే కూడా. If they get a holiday, they will want to enjoy pleasures. వారికి ఒక వారికి ఒక సెలవు దినం వచ్చితే వారు దేవునితో గడపరు, కానీ వాళ్ళెంతో ఆనందంగా జరుపుకోవాలనుకుంటారు. Finally, 19th point, they will be having the form of godliness but denying its power. అయితే మనం 19గా గమనించినట్లయితే వారు పరిశుద్ధత లేని వంటి వారుగా ఉన్నారు, పరిశుద్ధతను వారు తిరస్కరించే వారుగా ఉన్నారు. But brothers and sisters, అయితే ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, have nothing to do with these people. అయితే ఇటువంటి స్వభావాలు కలిగినటువంటి జీవితాలు కలిగినటువంటి వారు మనం ఏమీ చేయలేం. Apostle Paul said, get away from this type of people. పౌలు రాస్తున్నాడు, ఈ యొక్క ప్రజలు మధ్యలో నుండి మీరు బయటికి రండి అని తెలియజేస్తున్నాడు. How many are living like this in these last days? అయితే ప్రియులారా,
మీలో ఎంతమంది ఇలాగున ఇటువంటి జీవితాన్ని కలిగి జీవిస్తున్నారు? Let us examine ourselves in this evening time. మనలో మనము స్వపరీక్ష చేసుకుందాం ఈ యొక్క సాయంకాలం. Let us stay with the Bible. మనము Let us stay with దేవుని వాక్య భాగం దగ్గరగా మనము ఉందాం. Let us believe God's word will save each one of us. అయితే దేవుని వాక్యం అనేది మనల్ని ప్రతి ఒక్కరిని కూడా బ్రతికిస్తుంది అని మనం గమనిద్దాం. And this word of God will mature you from childhood to adulthood. అది ఈ యొక్క దేవుని యొక్క వాక్య భాగము మనం చిన్నతనం నుండి మనం ఏ పెద్ద వయసు కలిగినటువంటి స్థాయి వరకు కూడా మనకు సహాయం చేస్తుందని మనం నమ్ముదాం. And also this word will equip you to serve the Lord more and more. అయితే ఈ యొక్క వాక్యం అనేది మన దేవుని యొక్క పరిచర్యలో మనము పరిచర్య చేయడానికి మనకి ఎంతగానో సహాయపడుతుందని నమ్ముదాం. So the word of God will enlighten us. అయితే ఈ యొక్క వాక్యం అనేది మనల్ని ప్రజ్వలింపజేస్తుంది. It will encourage us. మనల్ని ఎంతగానో ఉజ్జీవింపజేస్తుంది. It will strengthen us. మనల్ని బలపరుస్తుంది. This word of God is a lamp to our feet and the light to our path. అయితే ఈ యొక్క వాక్యం అనేది మన పాదములకు దీపమైంది మనం చూస్తున్నాం. Let us use this word of God to live a victorious Christian life in these last days. అయితే ఈ యొక్క వాక్యం అనేది మనము దేవుని కోసమై దేవుని యొక్క విజయాని కోసమై మనము ముందుకు సాగడానికి ఎంతో సహాయపడుతుంది. అలాగే మనం ఉందాం. May God bless the reading and meditation of God's word to our hearts. అయితే దేవుని యొక్క వాక్య భాగం ఈ యొక్క వాక్య భాగము మనలో ఎంతగానో సహాయపడి ఎంతగానో ముందుకు సాగే విధంగా ఉందని ఈ యొక్క వాక్య భాగము దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Once again, I thank you, Brother Daniel and John Paul and Messiah Christian Assembly for the Lord who enabled me to speak in this evening time. Once again, I thank you all, one and all, for giving me this opportunity to speak from God's word. ఈ యొక్క సమయంలో మీ అందరికి కూడా మెస్సా క్రిస్టియన్ అసెంబ్లీకి అలాగే డానియల్ బ్రదర్ కి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. Thank you very much. ధన్యవాదాలు. Thank you. Thank you so much, brother, for your encouragement message. Thank you. ప్రభునందు ప్రియులారా, సాయంకాలం మంచి సందేశాన్ని దేవుని దాసుల ద్వారా మనం విన్నాం. మరి మన జీవితాలలో ఈ యొక్క చివరి దినాలలో, ఈ కడవరి దినాలలో మనల్ని మనం పరీక్షించుకొని ఆయన సన్నిధిలో ఆత్మ సంబంధమైన ఆలోచనల చేత సాగిపోటకై ప్రభు తన కృప మనందరికి అందించును. మరి దేవుని దాసుని ద్వారా మరొకసారి ప్రభు నాతో నీతో మాట్లాడి ఆయన సందేశాన్ని అందించినందుకై ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. మరి సమయంలో క్లోజింగ్ ప్రేయర్ బ్రదర్ ఏలియా దురాయ్ ఫ్రమ్ సేలం. Please pray, brother. Elia Durai, brother. தமிழ்லயே பண்றேன். Okay, brother. மகா பரிசுத்தமுள்ள பரலோக பிதாவே, இந்த ஆசீர்வதிக்கப்பட்ட இந்த மாலை பொழுதிலே உம்முடைய சமூகத்திலே கர்த்தாவே நாங்கள் உம்முடைய பிள்ளைகளாக சேர்ந்து உம்மை துதிக்கவும் உம்முடைய வார்த்தையை கேட்கவும் நீர் பாராட்டின இந்த நல்ல கிருபைக்காக நாங்கள் நன்றியோடு சோதரிக்கிறோம் தகப்பனே. கர்த்தருடைய தாசன் மூலமாக நீர் எங்களோடு இடைப்பட்டதுக்காக நாங்கள் நன்றியோடு சோதரிக்கிறோம் ஆண்டவரே. இந்த கடைசி நாட்களிலே கொடிய காலங்கள் வரும் என்று கர்த்தருடைய வார்த்தை சொல்லுகிறது ஆண்டவரே. மனிதர்கள் தற்பிரியராயும் ஆண்டவரே பணப்பிரியராய் வீம்புக்காரராய் ஆண்டவரே தகப்பனுக்கும் தாய்க்கும் கீழ்ப்படியாதவர்களாக நன்றி அறிதல் இல்லாதவர்களாக பரிசுத்தம் இல்லாதவர்களாக ஆண்டவரே காணப்படுகின்றதை நாங்கள் பார்க்கிறோம் ஆண்டவரே. தேவ பக்தியின் வேஷத்தை தரித்து
ஆண்டவரே ஏமாற்றுகின்ற காரியங்களை நாங்கள் இந்த நாட்களிலே பார்த்து கொண்டிருக்கிறோம் தகப்பனே. இந்த வேளையிலே இந்த கர்த்தருடைய வார்த்தையின் மூலமாக எங்களை ஆராய்ந்து பார்க்கும்படியாக நீர் எங்களுக்கு இந்த வேலையை நீர் கொடுத்ததுக்காக நாங்கள் நன்றி செலுத்துகிறோம் ஆண்டவரே. எங்களிலே இப்படிப்பட்ட ஏதாவது ஆண்டவரே பாவங்கள் ஆண்டவரே இருக்கும் என்றால் கர்த்தாவே, அவைகளை நாங்கள் மனம் திரும்பி கர்த்தாவே உம்முடைய வார்த்தைக்குள்ளாக நாங்கள் இன்னும் அதிகமாக வளரத்தக்கதான கிருபை தரும்படியாக நாங்கள் ஜெபிக்கிறோம். உம்முடைய வார்த்தையின் வெளிச்சத்திலே எங்களை நாங்களே பரிசுத்தி பார்த்து கர்த்தாவே, நாங்கள் இன்னும் அதிகமாக கிறிஸ்துவின் சாயலிலே மறுரூபமாக நீர் எங்கள் ஒவ்வொருவருக்கும் கிருபை பாராட்டும்படியாக நாங்கள் ஜெபிக்கிறோம் ஆண்டவரே. தகப்பனே, நம்முடைய வருகை சீக்கிரமாக இருக்கிறது ஆண்டவரே. இந்த கடைசி நாட்களிலே குடும்பனால் தெரிந்து கொள்ளப்பட்டவர்களும் வஞ்சிக்கப்படுவார்கள் என்று உம்முடைய வார்த்தை சொல்கிறது ஆண்டவரே. நாங்கள் மிகவும் ஜாக்கிரதையாக இருந்து கர்த்தாவே இந்த கிறிஸ்துவ ஆண்டவரே ஐக்கியத்திலே இருந்து கர்த்தாவே நாங்கள் விசுவாசத்திலே பலப்படவும் சாட்சிகளாய் வாழவும் கர்த்தாவே நீர் கிருபை செய்யும்படியாக நாங்கள் ஜெபிக்கிறோம் ஆண்டவரே. கர்த்தாவே, இந்த வேளையிலே செய்தி கொடுத்த தாசருக்காக நன்றி செலுத்துகிறோம். எபினேசர் அவருக்காகவும் அவருடைய ஊழியங்களுக்காக ஜெபிக்கிறோம், குடும்பத்துக்காக ஜெபிக்கிறோம். தொடர்ந்து நீர் ஆசீர்வதித்து இன்னும் அநேகருக்கு ஆசீர்வாதமாக வல்லமையாக பயன்படுத்தும்படியாக நாங்கள் ஜெபிக்கிறோம் ஆண்டவரே. மொழிபெயர்ப்பு செய்த ஜான் பாலுக்காக நன்றி செலுத்துகிறோம் ஆண்டவரே. மகனை கூட ஆண்டவரே ஊழியத்திலே நீர் பயன்படுத்தி வருகின்றீர், அதற்காக நன்றியோடுமே சோதரிக்கிறோம். தொடர்ந்து நீர் ஆசீர்வதிப்பீராக. அப்படியாக ஆண்டவரே பாஸ்டர் டேனியல் அவருக்காக ஜெபிக்கிறோம், அவருடைய ஊழியங்களுக்காக சபையாருக்காக ஜெபிக்கிறோம். அவரையும் அவருடைய ஊழியங்களை நீர் ஆசீர்வதித்து எல்லா தேவைகளையும் சந்தித்து வழிநடத்தும்படியாக நாங்கள் ஜெபிக்கிறோம் ஆண்டவரே. சபையாரை அவருக்காக ஜெபிக்கிறோம். இந்த மூலமாக கலந்து கொண்ட யாவருக்காக நாங்கள் ஜெபிக்கிறோம் ஆண்டவரே. ஒவ்வொருவரும் நீர் ஆசீர்வதிப்பீராக, அவருடைய குடும்பங்களை ஆசீர்வதிப்பீராக ஆண்டவரே. இந்த கொரோனா நாட்களிலே கர்த்தாவே இப்படிப்பட்ட வாய்ப்பை நீர் எங்களுக்கு கொடுத்து உம்முடைய வார்த்தையை கேட்கவும் நீர் கிருபை செய்தீர், அதற்காக நன்றியோடு சோதரிக்கிறோம் ஆண்டவரே. இந்த வியாதியிலிருந்து கர்த்தாவை யாவரை நீர் பாதுகாத்து கர்த்தாவை உம்முடைய சித்தத்தோடு உம்முடைய சட்ட நிலையிலே பாதுகாத்து வழிநடத்தும்படியாக நாங்கள் ஜெபிக்கிறோம் ஆண்டவரே. தொடர்ந்து நீர் ஆசீர்வதிப்பீராக. இன்னும் வரும் நாட்களிலும் இப்படிப்பட்ட ஐக்கியத்திலே நாங்கள் கலந்து கொண்டு உடைய வார்த்தையை கேட்டு இன்னும் ஆண்டவரே கிறிஸ்துவுக்குள்ளாக பலப்பட நீர் கிருபை செய்வீராக. உடைய வரிக்கு எங்கள் ஒவ்வொருவரையும் நீர் ஆயத்தப்படுத்தும்படியாக நாங்கள் ஜெபிக்கிறோம். உடைய வல்லமுள்ள கரத்திலே எங்களை ஒப்பு கொடுத்து ஜெபிக்கிறோம். ஆண்டவராய் இயேசு கிறிஸ்து மூலமாய் சோதரத்தோடு ஜெபிக்கிறோம் அன்பின் பரலோக பிதாவே. ஆமென். 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 Thank you, brother. Thank you. Thank you. Thank you. సమయంలో జూమ్ లో కలుసుకున్న ప్రియులందరికీ ప్రేమ వందనాలు. ఒకరికొకరు వందనాలు చెప్పుకొని మనం సెలవు తీసుకుందాం. వందనాలు అన్న. బ్రదర్ వందనాలు. వందనాలు జాన్. వందనాలు. 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 వందనాలు బ్రదర్ వందనాలు. వందనాలు. వందనాలు సార్. సార్ వందనాలు సార్. జానపల్ వందనాలు. రాజన్న వందనాలు. వందనాలు సార్. వందనాలు సార్. రాజన్ సార్ వందనాలు. మెర్సక్క రానక్క వందనాలు. బాగున్నాం సార్. మీరు బాగున్నారు కదా సార్? రాజన్న వందనాలు అన్న. రాజన్న సార్ వందనాలు సార్. వందనాలు సువార్తరాజు గారు. వందనాలు. దేవుడు అంకుల్ వందనాలు అంకుల్. వందనాలు అంకుల్. అందరికీ వందనాలు. వందనాలు. థ్యాంక్ యూ.